ఇక మీదట రేషన్ కార్డు లేకపోయినా కూడా బియ్యాన్ని మనము గవర్నమెంట్ నుంచి తీసుకోవచ్చు. అలాంటి లబ్ధి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజలకి అందిస్తుందన్నమాట. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందరికీ తెల్ల రేషన్ కార్డులు ఉంటాయంటే అందరికి కూడా ఉండవన్నమాట. కొంతమంది వలస వచ్చిన వాళ్ళు ఉంటారు, ఇంకొంతమంది చదువు రాని వాళ్ళు అసలు ఏం చెయ్యాలి ఏంటి తెలియకుండా రేషన్ కార్డులు లేకున్నటువంటి చాలా మంది ప్రజలు కూడా ఉన్నారు. ఎన్నో మారుమూల ప్రాంతాల్లో, కొండ ప్రాంతాల్లో, లేకపోతే మనకు తెలియనటువంటి ప్రాంతాల్లో కూడా చాలా మంది జీవిస్తూ ఉన్నారు. వాళ్ళ యొక్క జీవన విధానం ఏంటంటే డైలీ వారిగా ఏదో వ్యవసాయ పనులు చేసుకోవడం కావచ్చు, కూలీ పనులు చేసుకోవడం కావచ్చు, ఆ విధంగా పనులు చేసుకొని వచ్చినటువంటి డబ్బుతోని వాళ్ళ లైఫ్ అంతా కూడా కంటిన్యూ చేస్తూ ఉంటారనమాట. అదేవిధంగా వాళ్ళ జీవితాన్ని వెళ్ళదీస్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళందరూ కూడా ఒక పూటకి బియ్యం కొనుక్కోవాలంటే, ఒక కేజీ బియ్యం కొనుక్కోవాలంటే ఈ రోజులలో అసలే మనకు అక్కడ ఉన్నటువంటి యుద్ధాల కారణంగా ఇక్కడ క్రూడ్ ఆయిల్ కావచ్చు, పెట్రోల్ ధరలు కావచ్చు, నిత్యావసర సరుకుల యొక్క ధరలు కావచ్చు, ఈ విధంగా అన్నిటి ధరలు కూడా పెరిగిపోతూ ఉన్నాయి. ముఖ్యంగా ఓకే బట్టలు అంటే ఎప్పుడో ఒకసారి కొనుక్కుంటాం, కానీ నిత్యావసర సరుకుల యొక్క పరిస్థితి ఏంటి? ఖచ్చితంగా మనం తిండి లేకుండా అయితే ఎవరం కూడా ఉండలేం. సో ఆ విధంగా బియ్యం, ముఖ్యంగా బియ్యం ఉంటే కారం కలుపుకునైనా కూడా, ఉప్పు కలుపుకునైనా కూడా ఖచ్చితంగా తింటాం. సో ఆ విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏంటంటే గొప్ప ఆలోచన చేసిందనమాట. ఓన్లీ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకే బియ్యం ఇవ్వాలంటే ఇంకా సగం మందికి పైగా ఎక్కువగా పస్తులు ఉండాల్సి వస్తుంది. అసలే ఇంత ఘోరంగా ప్రైజులు పెరుగుతూ ఉన్నాయి. వాళ్ళు ఏ విధంగా కొనుగోలు చేస్తారు? వాళ్ళు చేసినటువంటి కష్టం అంతా కూడా తిండికే పోతుంది. ఇంకా వాళ్ళ జీవితాన్ని ఏ విధంగా వాళ్ళు ముందుకు తీసుకెళ్తారనే ఒక గొప్ప ఆలోచన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసిందన్నమాట. నాదెండ్ల మనోహర్ గారు ఆల్రెడీ యొక్క వ్యవస్థని ఇంప్లిమెంట్ కూడా చేశారన్నమాట. కొన్ని సందర్భాల్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్నటువంటి కొన్ని కీలకమైన నగరాలు ఏవైతే ఉన్నాయో అందులో విజయవాడ కావచ్చు, విశాఖ కావచ్చు, తిరుపతి, కర్నూలు ఇలాంటి కొన్ని ఏరియాలో ఆల్రెడీ కొన్ని ప్రత్యేకమైనటువంటి రేషన్ షాపులను ఏర్పాటు చేశారనమాట. అక్కడ ఏంటంటే తెల్ల రేషన్ కార్డు లేకపోయినా కూడా ఆధార్ కార్డు ఉంటే చాలు, వాళ్ళకి ఖచ్చితంగా తక్కువ ధరకే, ఏ విధంగా అయితే రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి బియ్యం అందిస్తూ ఉన్నారు తక్కువ ధరకే, అదే విధంగా వీళ్ళకు కూడా ఆధార్ కార్డు ఉంటే చాలు, వీళ్ళకు కూడా ఒక బియ్యం అనేవి అందిస్తూ ఉన్నారనమాట. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా కడుపు నిండా భోజనం చెయ్యాలి, ఇంకా ఏం లేకపోయినా పర్వాలేదు, కనీసం తిండైనా కూడా ఉండాలి అని ఒక ముఖ్య ఉద్దేశంతో వాళ్ళు పడ్డటువంటి ఆ కష్టానికి ఒక రోజులో 3 పూట్లైనా కూడా కడుపు నిండా తింటే అది చాలా సంతోషం అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ విధంగా గొప్ప కార్యాచరణ సిద్ధం చేసిందనమాట. నాదెండ్ల మనోహర్ గారు స్వయంగా చెప్పారు. ఆల్రెడీ దీన్ని ఒకసారి ఇంప్లిమెంట్ కూడా చేసి సక్సెస్ అయిన తర్వాత ఇంకా కొన్ని ఏరియాలో కూడా వీటిని ఏర్పాటు చేస్తాము, ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులోకి తీసుకొస్తాము, అందరూ కూడా రేషన్ కార్డు ఉన్న వాళ్ళే ఆ బియ్యం తీసుకోవాలంటే అక్కడ రేషన్ షాప్ డీలర్స్ కూడా కొంతమంది అక్రమంగా బియ్యాన్ని రవాణా చేసుకుంటూ ఉన్నారు. ఇప్పుడు ఇంతమంది ఉన్నారు అని చెప్పేసి గవర్నమెంట్ సైడ్ నుంచి ఇన్ని బియ్యం వస్తాయి. అక్కడ ఏంటంటే కొంతమంది డబ్బున్న వాళ్ళు తీసుకోకపోవచ్చు, కొంతమంది ఊర్లో లేని వాళ్ళు ఉంటారు, ఇంకొంతమంది వేరే ఆ స్టేట్స్లో నివసించే వాళ్ళు ఉంటారు. సో వాళ్ళ బియ్యం అన్ని కూడా అదే విధంగా మిగిలిపోతూ ఉన్నాయి. వాటిని ఏం చేస్తున్నారు, వాళ్ళ పేరు మీద అంటే అక్కడ సైన్ చేసేసి లేకపోతే ఏదో గోల్మాల్ చేసేసి ఆ మిగిలిన బియ్యం అన్ని కూడా అక్రమంగా రవాణాలు చేసుకోవడము, అక్రమంగా అమ్మేసుకోవడాలు ఇలాంటివి చేస్తూ ఉన్నారు. సో ఇలాంటి వాటన్నిటి కూడా ఖచ్చితంగా చెక్ పడుతుంది అనమాట వీటి ద్వారా. సో మరి ఆధార్ కార్డు ఉంటే చాలు, రేషన్ కార్డు లేకపోయినా కూడా వాళ్ళకి మాత్రం సబ్సిడీ కింద బియ్యాన్ని ఇచ్చేటటువంటి గొప్ప ఆలోచన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసింది. మరి ఏ ఆలోచన మీకు ఏ విధంగా అనిపిస్తుంది? ఖచ్చితంగా కామెంట్ చేయండి.